ఇలా వనపర్తికొచ్చానో లేదో అలా కాలొచ్చింది మామ. ఈరోజైతే మనకి ఈవెంట్ వచ్చింది. కొత్తగూడకైతే వెళ్ళాలి. బైక్‌లో పెట్రోల్ కొట్టిస్తే తక్కువొస్తుందని జెప్పేసి నేను బాటిల్‌లో అయితే తీసుకొనొచ్చిన. గోపాల్‌పేట్‌కొచ్చి నా బైక్‌లో అయితే పెట్రోల్ పోసుకున్నా. ఇంటి దగ్గర నుండి బయలుదేరిన అన్న మాటే గాని నా మైండ్‌లో మొత్తం ఒకటే షార్ట్స్ ఎలా పడతాయో లేదంటే ఎలా ఎడిటింగ్ అయితుందో అని జెప్పేసి భయమైతే మొదలైంది. ప్రతి ఎడిటర్‌కి, వీడియోగ్రాఫర్‌కి అయితే ఇదే భయం ఉంటది. లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ఆ దర్గా యొక్క ప్రాముఖ్యతను తెలపడం జరిగింది. ఇక్కడ గంధం ఉత్సవాలొచ్చేసి మన ఆగస్టు 3 తారీఖు రోజునైతే ఈ గంధం ఉత్సవాలైతే జరుగుతాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుతున్నారు ఈ గంధం ఉత్సవాలైతే. కొత్తకోట సరౌండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్ కి అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫైనల్ గా వచ్చేసి మనం కొత్తకోటలో ఎంట్రీ అయిపోయాము. ఇది హైవే కి సమీపంలోనే ఈ దర్గా అయితే లొకేటెడ్ అయ్యి లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ దర్గా యొక్క ప్రాముఖ్యతను తెలపడం జరిగింది. ఈసారి కూడా ఘనంగా ఈ గంధం ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. డ్రోన్ అయితే ఫ్లై చేసి డ్రోన్ షాట్స్ అయితే మాషాల్లా వచ్చినాయి. అందుకనేసి అయితే నేను ఇంకా సక్సెస్ఫుల్ గా ఈ డ్రోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పెద్దమందడికి అయితే వెళ్తున్నా. పెద్దమందడి నుండి అల్వాల్కి అయితే వెళ్ళేది ఉంది. ఒక బ్రదర్ ని కలవాలి కాబట్టి ఈ నుంచి అయితే బయలుదేరిన హైవే మీద నేను చాలా సార్లు తిరిగాను కానీ నాకైతే రూట్స్ అయితే ఐడియా ఉండదు. చూస్తే మాత్రం గుర్తుపడతా. ఊర్ల పేర్లు అయితే తొందరగా మర్చిపోతా. వెళ్తుంటే దారి మధ్యలో ఈ బ్రదర్ అయితే కలిసిండు. లిఫ్ట్ కావాలన్నాడు. ఆటో డ్రైవర్ అంట. అన్న నా వీడియోలు కూడా చూసిండంట లాస్ట్. Welcome to our visit to Mahmud Dargah, seeking blessings and peace at this holy shrine. A beautiful day with family. మా నాన్న వీడియోలు చేస్తావు అంటే అవునని చెప్పిన. నీ వీడియో కూడా తీయాలా అంటే తీసుకో అన్న అన్నాడు. హ్యాపీగా మాట్లాడేసిండు. ఆ అన్ననైతే దించేసిన. దించిన తర్వాత నేను అల్వాల్ వైపు అయితే వెళ్తున్నా. పెద్ద మందడి రోడ్ అయితే ఈ నుంచి వచ్చేసి నేను రూట్ మ్యాప్ పెట్టుకున్న 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ముందు బైక్ మీద వెళ్తున్నా. ఈ బ్రదర్ వాళ్ళని అయితే అడిగిన అల్వాల్ ఎట్లా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడే వెళ్తురంట. మా వెనకాల ఫాలో అమ్మన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే నాకైతే ఓపిక వస్తలేదు. సరే అని చెప్పేసి బ్రో మీరు అల్వాల్లోనే ఉంటారా అని చిన్న డౌట్ వచ్చింది. అడిగితే వాళ్ళుండి మేము కూడా అల్వాల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం అనే వరకు నేనైతే ముందుగా వెళ్ళిపోయినా. ఫైనల్ గా వచ్చేసి అన్న కొద్దిసేపు టైం పడుతుంది. నేను దగ్గరలో ఉన్నా, హైవే మీద ఉన్నా, నేను కార్ లో వస్తున్నా, కొద్దిసేపు వెయిట్ చేయమన్నాడు. అప్పటి వరకు ఒక థమ్స్ అప్ తీసుకుని అయితే తాగిన. తీయగుందని చెప్పేసి పడేసిన. అప్పటి వరకు టైం పాస్ అయితే లేదని థమ్స్ అప్ తీసుకుని తాగిన తర్వాత తీయగా అనిపించిందని మొత్తం పడేసిన. ఇక మనకు టైం పాస్ అయితే లేదని చెప్పేసి మన ఫాలోవర్స్ తో చాలా రోజులైంది మాట్లాడక అని చెప్పేసి లైవ్ లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ వచ్చిన వెంటనే మన ఫాలోవర్స్ అయితే మన దగ్గర చాలా సేపటి వరకు మాట్లాడిర్రు. వాళ్ళతో మాట్లాడుతూ టైమే కనిపించలేదు. వాళ్ళతో మాట్లాడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ అయితే నేను ఇంటికి వచ్చేసిన రమ్మన్నాడు. నేను ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే ఇక్కడ చూస్తుంటే అయితే మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కోళ్లను ఈ బ్రదర్ వాళ్ళు అయితే అమ్ముతుంటారు. నాకు కోళ్లు కావాలనుకుంటే కింద హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేనైతే ఖచ్చితంగా ఆ బ్రదర్ నెంబర్ ఇస్తా. మీరు డైరెక్ట్ అయితే డీల్ చేసుకో. ఫైనల్ గా నేను వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ మామను వనపర్తిలో దించామన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళ మామని తీసుకుని వెళ్తుంటే దారి మధ్యలో అయితే ఫుల్ వర్షం పడుతుంది. అయినా గానీ మనం ఆగకుండా అట్లా వెళ్ళిపోయి వాళ్ళ మామనైతే నేను వనపర్తి బస్ స్టాప్ లో అయితే దించేసి నా ప్రయాణం అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి. ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.